ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం డిఏ పెంచింది. కరువు భత్యం 2% పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో డిఏ సవరణ జరుగుతోంది. అయితే ఈసారి ప్రకటన కొద్దిగా ఆలస్యం అవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కానీ తాజా నిర్ణయంతో ఆ సందేహాలకు తెరపడింది. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు పెన్షనర్లకు ఈ భత్యాన్ని అందజేస్తారు. కేబినెట్ మీటింగ్ లో మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది కేంద్రం. దీనికోసం 13,000 కోట్లు కేటాయించనున్నారు. భారత జెండా నౌకలు, భారత్ కు సంబంధించిన సముద్ర రవాణా కార్యకలాపాలకు బీమా రక్షణ కల్పించడం ఈ నిధి ప్రధాన లక్ష్యం. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో సముద్ర రవాణా భద్రతను బలోపేతం చేయడానికి ఈ ఫండ్ కీలకంగా మారనుంది.